మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం, ఒక లాజిక్ చెప్తాను నేనండి. నేను 2014 నుంచి 2019 దాకా జనసేన పార్టీలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నానండి. జెండా గుడ్డ మాదే, జెండా కర్ర మాదే. జెండా గుడ్డలో యానం తెప్పించుకుని ఒంగోలు నుంచి మేము పార్సల్ తెప్పించుకునేది, మాకు పార్టీ ఇచ్చేది కాదండి. గుడ్డ కాడి నుంచి కర్ర కాడి నుంచి మాదేనండి. ఈ జెండాలు వేసుకొని 2014 నుంచి 2019 భుజాన్ని వేసుకొని ప్రతి పల్లి తిరిగాము, టౌన్లో అయితే ప్రతి ఇల్లు తిరిగాము, ప్రతి ఎక్కని గడపంటూ లేదు, తిరగని ఇల్లు అంటూ లేదు. అందరినీ అడుక్కున్నామండి పవన్ కళ్యాణ్ గారికి గెలిపించండి అని చెప్పేసి 2019 దాకా. తర్వాత వచ్చేసి రాజమండ్రి ఆవిర్భావ సభ ఒకటి జరిగిందండి. తిరుపతి నుంచి మా నాయకులు ఫోన్ చేసి జనాభాను దోలాలి అక్కడికి అంటే ఇక్కడ నుంచి 2 బస్సులు పెట్టానండి. 2 బస్సులు ఫుల్ చేసి తీసుకొని పోతే రాజమండ్రికి పోయేసి ఇక్కడికి రావాలంటే 2 days 3 days పడుతుంది. అంటే ఒక బస్సుకు వచ్చేసి 50 మంది, 50 మందికి 3 పూట్ల భోజనాలు ఎంత అవుతుందండి? ₹1,00,000 పైన అవుతుంది. అంటే బస్సు ఇది కాకుండా, బస్సు ఖర్చు కాకుండా, అంటే ఒక బస్సుకి ₹150,000, ₹3,00,000 2 బస్సులు ఎత్తుకొని పోతే తీసుకొని వచ్చి మా తిరుపతి నాయకులను అడిగితే చేతులు ఎత్తి మేము అప్పులు చేసే తీసుకొచ్చి కట్టి పెట్టేది. అదే తోడు మళ్ళీ గుంటూరులో ఆవిర్భావ సభ జరిగింది, అక్కడికి అదే తోడు పెట్టాం, అదొక 3 లక్షలు బొక్క. అది కాకుండా జెండా దిమ్మిలు కట్టాం, మండలాలు తిరిగాం. ప్రతి ఊరికి దిగాలంటే రోజు 20 మంది 30 మందిని వేసుకొని తిరిగేది మా పిల్లకాయలని. కనీసం వాళ్ళ భోజనాల ఖర్చు, వాళ్ళ వాటర్ బాటిల్, వాళ్ళ కూల్ డ్రింక్స్ లెక్కేసుకోండి, రోజు ₹5,000-6,000 అయ్యేది. ఈ లెక్కలు పెట్టి 2014 నుంచి 19 దాకా ఇంచుమించు 20 నుంచి 25 లక్షల రూపాయలు అప్పు అయ్యానండి. నేను టీ షాప్ ఓనర్ని, టీ షాప్ జరుపుకునేవాడిని. లాస్ట్కి షాప్ అమ్మేసి అప్పులన్నీ కట్టి బయట వచ్చానండి, కామ్ అయిపోయానండి. నేను కామ్గా ఉన్నానని మా ఎమ్మెల్యే గారికి ఇది అర్థమైంది. మా ఎమ్మెల్యే గారు పిలిపించి నీ అప్పులు ఎంత ఉన్నాయి, ఈ పరిస్థితి ఏంది, ఎందుకు బాధపడుతున్నావు, నేనున్నానంటూ నా భుజం తట్టి నన్ను దగ్గరికి హక్కుని చేర్చుకునేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదనా, ఈరోజు కూడా నన్ను అన్న అని పిలుస్తాడు. ఆయనకుండే ఆ మధు అనే పేరులో ఉండే మంచితనం అది, ఈరోజు కూడా నన్ను అన్న అని పిలుస్తాడు. అందుకనే నేనంటే అతనంటే నాకు అంత అభిమానం, ఎమ్మెల్యే గారు అంటే ఎంత అభిమానం అంటే నేను అప్పుడు ఆలోచించాను. 2014 నుంచి 19 దాకా జనసేన కష్టపడ్డాను. ఆ కష్టం ఏదో మధుసూదన్ రెడ్డికి చేసి ఉంటే మా స్టేజే మారి ఉంటుంది అని ఆలోచించా. ఆయన పిలిచి పార్టీలో, అన్నా నువ్వు పార్టీ కండువా కప్పుకోవలేదు, నువ్వు నా మనిషిగా ఉంటే చాలన్నా, నీకేం కావాలని నేను చేస్తానంటే ఈరోజు నుంచి కష్టపడుతున్నాను నేను. మధుసూదన్ రెడ్డి అంటే ఆ మధు అంటే అది మంచితనం. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఇక్కడ కూర్చొని ఉన్నానంటే మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కారణం. నా అప్పులు చాలా వరకు కట్టాడు, నన్ను ఒక స్టేజ్లో పెట్టాడు. నేను ఇప్పటికి కూడా మధుసూదన్ రెడ్డి అంటే నాకు అంత అభిమానం. ఇంకో చిన్న లాజిక్ చెప్తాను, నేను కాపునండి, నేను బలిజోండి. కాపు నేస్తం అనేది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు కాపులకి ఎవరన్నా వేసినారండి ఇంతకుముందు ఏ ప్రభుత్వం అన్నా? అంటే 100కి 60 మంది నుంచి 70 మంది ఇలాగే చేరుతున్నారండి 15,000 సంవత్సరానికి. అంటే కాపుల్ని హక్కుని చేర్చుకునే పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు కూడా ఇప్పుడు మా కాపు భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశాడు, ఆయన సహాయ సహకారాలతో భవనం నిర్మించబోతున్నారు. అటువంటిప్పుడు ఎవరికి చేయాలండి? ఎవరికి చేయాలి? మధుసూదన్ రెడ్డి గారికే కదా చేయాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులతోనే వస్తాము ఖచ్చితంగా, అంటే మొన్నటి వరకు నేనే సీఎం అన్నారు, సీఎం అభ్యర్థి చూశానండి. 2014 నుంచి 19 దాకా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏందనేది చూసామండి. కనీసం ఇంత కష్టపడి మేము డోర్ టు డోర్ తిరిగి మా కష్టం ఎవరికి రాకూడదు, ఆ తోట కష్టపడ్డవాడు ఏడుండావని, అసలు నాయకుడు అనేవాడు ఏడుండాడని తెలియదు. ఆయనకేం తెలుసు, ఎవరు కష్టపడుతున్నారు ఏం తెలుసు, ఎవరికైనా ఇస్తారు. పొత్తులతో చేంజ్ చేయగలుగుతాడు. ఒక ఓవరమంటే ఒక 2 సీట్లు వస్తాయా, లేదంటే ఒక 3 సీట్లు వస్తాయా, 4 సీట్లు వస్తాయా, దానికి మించి రావండి. నేను కాపుని విమర్శిస్తున్నానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోనండి. ఈ రోజుకి ఇప్పటికీ ఎప్పటికీ మధుసూదన్ రెడ్డి గారితోనే నా నడక. ఇంకో విషయం, మేము నిర్ణయం తీసుకోలేదు, నాతో కూడా దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జనసేనలో. వీళ్ళందరినీ కలుపుకునేసి మార్చి నుంచి ఎమ్మెల్యే గారి తరపున మేము ప్రచారానికి బయలుదేరుతున్నాం. డోర్ టు డోర్ తిరగతాం, ఎమ్మెల్యే గారు గెలుపు కోసం పోరాడతాం అహర్నిశలు. ఇంకా ఏం కావాలో చెప్పండి. అతని మంచితనాన్ని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి, గుప్తదానాలు చాలా చేస్తున్నాడు. ఈరోజు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చున్నాడు, పట్టాలు ఇచ్చున్నాడు. ఇంకా ఏం కావాలి చెప్పండి. వైద్యం విషయం ఎత్తుకుంటామండి. వైద్య రంగంలో పరుగులు తీపిస్తున్నాడు జగన్ గారు. ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చారు. చూడండి, పింఛన్ చూడండి, తలుపు తట్టి తెల్లారక ముందు 3వ గంటకంతా ఇస్తున్నారు ₹3,000. ఎంతమంది ఆకలి తీరుస్తున్నది ఆ 3,000 తెలుసా?
స్థానికంగా ఆయన చేసిన అభివృద్ధి పనులు డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారండి? ఉన్నాయండి. ఇప్పుడు మాకు ఇన్ని సంవత్సరాలుగా శ్మశాన వాటికి లేదండి. శ్మశాన వాటికి ఎంతో ఖర్చు పెట్టి చూపిస్తున్నాడు. దాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ శివరాత్రి టైంలో రథం తేరు ఇక్కడ తిరగాలంటే చాలా ఇబ్బంది పడేది. దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అండర్లైన్ వేయించున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి పల్లికి తిరగతా ఉండదు. అసలు గుళ్ళు విషయం ఎత్తుకొని ప్రతి గ్రామానికి ఎంతంత ఖర్చు పెట్టి ఎన్ని గుళ్ళు కట్టించున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం, చిన్న విషయం, నియోజకవర్గంలో పేదలనే వాళ్ళు చనిపోతే ఎవరంటే 10,000 రూపాయలు ఎమ్మెల్యే ఇప్పటికి ఇచ్చింది. ప్రతి ఇంటికి 10,000 రూపాయలు చేరుతూ ఉంది. అదేవిధంగా ఆయన సొంత నిధులతో కూడా సాయం చేస్తున్నారు. అదేనండి నేను చెప్పింది, గుప్త నిధులు. ఆయన గుప్తదానాలు చాలా చేసిండాడు. గుప్తదానాలు చాలా చేసిండాడు. తెలియనాటి చాలా ఉన్నాయి. నా చేసిన సహాయం కూడా నేను చెప్పుకుంటే తెలుస్తున్నాను, మీకు తెలియదు కదా. అందువల్ల కంపల్సరీ 2024లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. మంత్రిగా కాలు నియోజకవర్గంలో పెడుతున్నాడు, కాళహస్తి నియోజకవర్గంలో. అతనికంటే గొప్ప నాయకుడు ఇంకెవరు లేరండి. అంతకంటే నేనేం చెప్పలేను. అతను నాకు దేవుడితో సమానం. అతనికి చేతులెత్తి దండం పెట్టాలి.